ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికిని దాసునికి ఏ భేదము లేదు. చూడండి దేవుని వాక్యాన్ని. ఈ రోజున క్రైస్తవ్యాన్ని అతి ఎక్కువగా వేధిస్తున్న సమస్య బయట నుంచి వచ్చే సమస్యలు అయితే కాదు. ఎట్లా అంటే, బయట నుంచి వచ్చే సమస్యలు ఉన్నాయి, కానీ లోపలే అతిపెద్ద శత్రువు దాగి ఉన్నాడు. ఎలా అంటే, ఆత్మీయ పసితనం లేదా ఆత్మీయ మరుగుజ్జుతనం అనేది క్రైస్తవ్యాన్ని అతి ముఖ్యముగా వేధిస్తున్న సమస్య. నేను రక్షణ పొందాను, నేను బాప్తిస్మం పొంది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, లేదు నేను అసలు పుట్టుకతోటే నేను దేవునిలో ఉన్నాను, క్రైస్తవుడిగా ఉన్నాను, క్రైస్తవురాలిగా ఉన్నాను అన్న ఆలోచన మనల్ని పరిపూర్ణులుగా చేసినట్లుగా చేస్తూ ఉంటుంది. ఓకే అండి. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం. మనిషి జీవితంలో పసితనం ఉంటుంది, బాల్యదశ ఉంటుంది, యవన దశ ఉంటుంది, నడి వయసు ఉంటుంది, వృద్ధాప్యం ఉంది. సో ఈ క్రమంలో ప్రతిసారి కూడా ఆ దశ నుంచి మరొక దశలోకి మారిపోవాలి. జీవితకాలం అంతా పసితనంలోనే ఉంటేనే సరిపోతుందా? కుదురుతుందా? అలా జీవితకాలం అంతా బాల్య దశలో ఉంటే కుదురుతుందా? అందరికీ నచ్చే వయసు యవన వయసు. జీవితకాలం అంతా యవన వయసులో ఉంటామా? సో శారీరకంగా ఎలా అయితే మనం ఈ దశల్లో గుండా వెళ్తామో, అదేవిధంగా ఆత్మీయ దశలు కూడా ఉన్నాయి. పసితనం, దేవుని గుర్తెరగక, దేవుడు తెలియక అప్పుడప్పుడే దేవుని గుర్తెరగటే స్థితి ఒకటి ఉంది. గుర్తెరిగి అప్పుడప్పుడు ఒక వాక్యాన్ని, పాటలను ధ్యానించటాన్ని, సంఘక్రమాన్ని మనం నేర్చుకుంటాం. బాల్య దశ, యవన దశ ఉంది తర్వాత. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో అనేక అనుభవాలు, పాదాల కొలత అనుభవం ఒకటి ఉంది, మోకాళ్ళ అనుభవం ఒకటి ఉంది, మొలలోతు అనుభవం ఉంది, ఈదలేనంత అనుభవం ఉంది. ఆత్మీయ అనుభవాల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈరోజు స్పెసిఫిక్గా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, బాలుడై ఉన్నంత కాలము అన్నిటికీ కర్త అయినా సరే మనము వారసులం కాలేం, అనుభవించలేం. దాసులకి మనకి భేదము లేనే లేదండి. చూడండి దేవుని వాక్యాన్ని. మనకి తప్పిపోయిన కుమారుని గురించి ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్పారు కదా. అందులో ఇక్కడ 2 కుమారులు ఉన్నారు. ఒకడు పెద్ద కుమారుడు, రెండోవాడు చిన్న కుమారుడు. ఇద్దరిలో ఎవరు తెలివైనవాడు? సో ఇద్దరిలో ఎవరు తెలివైనవాడు అంటే చిన్న కుమారుడే తెలివైనవాడు. ఎందుకంటే ఎలా అని చెప్తున్నాను చూడండి. చిన్న కుమారుడికి ఒక జ్ఞానం ఉంది. ఏంటి ఆ జ్ఞానం అంటే, తండ్రి కలిగిన ఆస్తి అంతా నాది, తండ్రి కలిగిన ఆస్తిలో నాకు భాగం ఉంది అన్న జ్ఞానం చిన్న కుమారుడికి ఉంది. కానీ పెద్ద కుమారుడికి వచ్చేసరికి తండ్రితో ఉంటాడు. అంటే ఇతను సంఘంలో ఉండే వ్యక్తి, మందిరంలో ఉండే వ్యక్తి, బాలుడై ఉంటాడనమాట. ఇతడు మందిరంలో ఉంటాడు, కానీ దేవునివన్నీ నావి, దేవునిలో ఉన్నవన్నీ నా కోసమే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నా కోసమే అన్న జ్ఞానాన్ని ఎరగని వ్యక్తి. ఆ కారణాన్ని బట్టి ఆ ఇంట్లో అతనికి దాసునికి ఏ భేదము లేదు కదండి. చిన్న కుమారుడు ఆస్తిని తీసుకుని వెళ్ళి అనుభవించన్నా వచ్చాడు, కానీ పెద్ద కుమారుడు ఇంట్లో ఉండి తండ్రిని ఎదురుగా పెట్టుకొని, ఆస్తి అంతా ఎదురుగా పెట్టుకొని, కానీ ఇంత కూడా అనుభవించలేని వ్యక్తి. అందుకని వాక్యం ఏమంటుంది? బాలుడై ఉన్నంత కాలం. ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా బాలుడై ఉన్నంత కాలం బైబిల్ మీ చేతిలో ఉండొచ్చు, మందిరానికి మీరు వెళ్తూ ఉండొచ్చు, ఒక సంఘంలో మీరు ఉండొచ్చు, కానీ బాలుడై ఉన్నంత కాలం మీకు దాసులకి ఏ భేదం లేదు. సో మరి మనం ఏం చేయాలి? అయితే బాలుడిగా ఉండటం తప్పు కాదు. ఇప్పుడే పాటలు నేర్చుకుంటా, వాక్యం నేర్చుకుంటా, ప్రార్థన నేర్చుకుంటా, సంఘక్రమంలో ఉండటం తప్పు కాదు. అదొక దశ, కానీ బాలుడుగానే ఉండిపోకూడదు. ఓకే అండి. బాలుడిగా ఉండటం తప్పు కాదు, ప్రతి ఒక్కరు బాలుడుగా ఉంటారు. అయితే బాలుడుగానే ఉండిపోవటం తప్పు. మనం ఎదగాలి. దాన్నే ఏమంటారంటే, ఎదగకపోవటాన్ని మరుగుజ్జుతనం,
చూడండి, ఒక వయస్సు వచ్చినాక మరి అవయవాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. హైట్ పెరుగుతాం, వెయిట్ పెరుగుతాం, జ్ఞానం పెరుగుతాం, అన్ని విషయాల్లో లోపల బయట అన్ని విషయాలు మనం పెరుగుతూ ఉంటాం. అదేవిధంగా ఆత్మీయతలో కూడా దినములు గడుచుచున్న కొలది, సంవత్సరాలు గడుచుచున్న కొలది మన భక్తి విధానంలో కావచ్చు, చూసే విధానంలో కావచ్చు, వినే విధానంలో కావచ్చు, విశ్వాస విషయంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, క్షమాపణ విషయంలో కావచ్చు, ఇలా అనేకమైన అంశాలలో మనం పరిపక్వత చెందుతూ ఉండాలి. ఎఫెసీ పత్రికలో పౌలు అన్నాడు, మనము అన్ని విషయములలో క్రీస్తు పోలికగా ఎదుగుదము. అన్ని విషయములలో. ఒకవేళ ఎదగకపోతే మనకి దాసులకి భేదం లేదు. దాసుడంటే ఏంటి? ఎదురుగా ఆహారం ఉంటుంది కానీ తినలేడు, యజమానుడు చెప్పకపోతే తినలేడు. పడుకోవాలని ఉంటుంది కానీ నిద్రపోలేడు. విశ్రాంతి తీసుకోవాలని ఉంటుంది, విశ్రాంతి తీసుకోలేడు. ఈ రోజున సెలవు పెట్టుకుందాం అనుకుంటాడు కానీ సెలవు పెట్టలేడు, యజమాని అనుమతి లేకుండా. పనివాడు కాదండి, దాసుడు వేరు, పనివాడు వేరు. దాసునికి పనివానికి ఏంటంటే, దాసునికి జీతం ఉండదు, పనివానికి జీతం అన్నా ఉంటుంది. దాసుడు కొనబడినవాడు. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వాక్యం ఏమంటుంది? బాలుడై ఉన్నంత కాలం, ఆత్మీయ పరిపక్వత మనం చెందనంత కాలం. నేను అనేక మంది ప్రార్థనా అవసరతలు నేను వింటున్నప్పుడు ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయండి. ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయటం కాదండి, ఆత్మీయంగా ఎదుగుట కొరకు మనం సమయాన్ని కూర్చుకోవటం, ఆత్మీయంగా ఎదుగుట కొరకు వాక్యాన్ని పఠించటం, వాక్యాన్ని ధ్యానం చేయటం, ఎస్పెషల్లీ ఆత్మీయంగా ఎదుగుట కొరకు ఎక్కువ సమయం వాక్యాన్ని వింటూ ఉండటం. యూట్యూబ్లో అనేకమైన వీడియోస్ వస్తూ ఉంటాయి, వాటన్నిటిని ప్లే చేస్తూ కూర్చోక దేవుని వాక్యాన్ని మరింతగా మనం వినటం అలవర్చుకోవాలి. తద్వారా మనం ఆత్మీయ పరిపక్వత చెందుతాం. ఆత్మీయ పరిపక్వత ఎప్పుడైతే మనం చెందుతామో దేవుని గురించిన జ్ఞానం మనకు వస్తుంది, వాక్యపు జ్ఞానం వస్తుంది, వాగ్దానాల జ్ఞానం వస్తుంది. తద్వారా దేవుని కార్యాలని మరింత సులభంగా మనం అనుభవించగలుగుతాం. చూడండి, పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు. ఒక బలహీనత వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది, ఒక ఇంట్లో ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు పెద్ద కుమారుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నా సమస్యలతోనే నా జీవితం అని ఏడుస్తూ కూర్చునేవాడు అనమాట. అంటే ఇక తండ్రికి చెప్పలేదు కదా, తండ్రికి చెప్తే తండ్రి పరిష్కరిస్తాడు కదా. అంటే పెద్ద కుమారుడికి ఏం తెలియలేదు? నాకు సమస్య వస్తే నేను తండ్రి వద్దకు వెళ్ళాలి, నాకు బలహీనత వస్తే నేను తండ్రికి చెప్పుకోవాలి, తండ్రి దగ్గర నాకు జవాబు ఉంది, తండ్రిలో నాకు పరిష్కారం ఉంది అన్న జ్ఞానం పెద్ద కుమారుడికి లేదు. మనల్ని ప్రశ్నించుకుందాం. మనకి సమస్య వస్తే మనం ఏడుస్తూ కూర్చుంటున్నామా, భయపడతా కూర్చుంటున్నామా? లేక మనకు ఒక తండ్రి ఉన్నాడు, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, మన కోసం రక్తం కార్చిన యేసయ్య ఉన్నాడు, పరలోక మహిమని కాదనుకుని భూమి మీదకి వచ్చిన యేసయ్య ఉన్నాడన్న సత్యంతో దేవుని బట్టి ధైర్యంగా ఉంటున్నామా? చూడండి, చిన్నపిల్లలు ప్రతి దానికి భయపడతారు, పెద్ద శబ్దం వచ్చినా భయపడతారు, అన్ని విషయాలకు భయపడుతూ ఉంటారు. కానీ ఒక స్థితిలోకి, చీకటిలోకి వెళ్తే భయపడతారు. ఒక స్థితిలోకి రాగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ భయం కొంచెంగా పరిపక్వతలోకి వస్తున్నప్పుడు మొత్తం పోతుంది. అలాగే దేవుని వాక్యాన్ని గ్రహించండి. ఆత్మీయంగా వాక్యపు వెలుగులో మనం ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా మనం పరిపక్వత చెందుతున్నప్పుడు మనలో ఉన్న భయం కూడా వైదొలిగింపబోదు. ఒక విషయాన్ని గ్రహించండి, ఆత్మీయంగా ఎదిగిన వారికి భయం రాదా? వస్తుంది, కానీ భయం జయింపదు. బిలీ గ్రహం గారు ఒక మాట అన్నారంట, ఆలోచనలు అందరికీ వస్తాయి కానీ ఆలోచనల్ని ఏలనివ్వబాకండి అన్నారు. అంటే పక్షులు మన తలపై గుండా ఎగరనీయకుండా మనం చేయగలుగుతామా? అవి ఎక్కడో ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. కానీ పక్షులు మన తలపైన గూడు కట్టుకోకుండా చేయగలుగుతాం. భయం రాకుండా మనం ఆపగలుగుతామా? ఆపలేం. కానీ మనం ఏం చేయగలుగుతామంటే భయాన్ని శాశ్వతంగా మన జీవితంలో ఉండనీయకుండా తొలగింపజేసుకోగలుగుతాం. అంతే కదండి. పక్షులు మనం తలపైన గూడు కట్టుకునేదాకా ఏం చేస్తాం? అలాగే భయం వస్తుంది, కానీ దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు భక్తుని గురించి మనం చదువుతున్నప్పుడు ఏమనుంది? ఎంతో భయంకరమైన పరిస్థితి, కుటుంబీకులందరినీ తీసుకుని వెళ్ళిపోయారు, చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. ఏడవగలిగినంత ఏడ్చాడు. దావీదు ఏడవలేదని వాక్యం చెప్పట్లా, ఏడ్చాడు. దుఃఖం వచ్చింది, కలవరం వచ్చింది, కానీ దాని నుంచి బయటకు వచ్చాడు. ఎలా? బాలుడుగా లేడు అతను.
ఆత్మీయంగా ఎదిగాడు. ఆత్మీయ మరుగుజ్జుతనం ఏం చేస్తుందంటే, ఇగో అదే స్థితిలోనే, ఆ ఏడ్చే స్థితిలోనే, ఆ భయపడే స్థితిలోనే అక్కడే మనల్ని ఆపేస్తుంది. చింతించే స్థితిలోనే మనల్ని అక్కడ ఆపేస్తుంది. కానీ ఆత్మీయ పరిపక్వత, ఎదిగిన స్థితి ఏం చేస్తుందంటే, నేను వారసుడిని, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని బిడ్డని అని దేవుని బట్టి ధైర్యంగా జీవించేటట్లుగా ఆత్మీయ పరిపక్వత చేస్తుంది. దేవుని వాక్యం చేస్తుంది. అందుకనే వాక్యం ఉంది, దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. బాల్యంలో భయం ఉంటుంది, కానీ ఎదిగిన తప్పుడు ఆ భయాన్ని మనం జయిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరము కూడా బాలుడుగా ఉన్నంత కాలం దేవుని కార్యాలను మనం సులభంగా పొందుకోలేం. ఆధారపడి జీవించే విధంగా ఉంటాం. వారు ప్రార్థన చేయాలి, వీరు మన కొరకు ప్రార్థన చేయాలని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. వారు సహాయం చేస్తారా, వీరు సహాయం చేస్తారా అని మనుషుల వైపు చూస్తూ ఉంటాం. అంతే కదండి. బాలుడుగా ఉన్నంత కాలం ఈజ్ అ డిపెండెంట్. అతనికి ఒక గార్డియన్ ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఆత్మీయ పరిపక్వత చెందినప్పుడు దేవుడు మనకు ఆధారమవుతాడు. పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడతాం, దేవుని వైపు చూస్తాం, దేవుని నుంచి ప్రతి కార్యాన్ని మనం పొందుకుంటాం. అందుకనే పెద్ద కుమారుడితో దేవుడు అన్నాడు, నావన్నీ నీవే. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వింటున్న మనందరం కూడా దేవుణ్ణి గురించిన జ్ఞానంలో మనం ఎదగాలి. సిలువను గురించిన జ్ఞానంలో మనం ఎదగాలి. ఆత్మీయ పరిపక్వత మనం చెందాలి. దివారాత్రులు ఆయన వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి. ఆయన మాటల్ని తలపోసుకునే వారిగా ఉండాలి. ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి మేలుకరమైనవో, లాభకరములైనవో అట్టి వాటి మీద మన ధ్యానము ఉంచుకునే వ్యక్తులుగా మనందరం కూడా ఉండాలి. అప్పుడు మనము వారసులమై ఉంటాం. ఇప్పుడు కూడా వారసులమే, కానీ పరిపక్వత చెందకపోతే దాసులకి మనకి ఏ భేదము లేదు. కుమారులం కదా, దేవుని పిల్లలం కదా అన్న ఆ భేదము మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుని ప్రేమతో ప్రోత్సహిస్తూ మనం అన్ని విషయములలో ఎదిగేవారిగా, బాల్య దశలోనే ఆగిపోయేవారిగా కాక అన్ని విషయాల్లో ఆత్మీయ పరిపక్వత చెందుతూ ప్రార్థనలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, వాక్య ధ్యానంలో, దేవుని గురించిన జ్ఞానంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడినట్లుగా సిలువను గురించిన జ్ఞానములో మనం ఎదుగుతూ తద్వారా దేవునికి వారసులమని, దేవునిలో ఉన్నవని మనవని ఆ గ్రహింపులో మనం ముందు కొనసాగలుగుతాం. హల్లెలూయా. అట్టి ఆత్మీయ పరిపక్వత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.